మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి 11 రోజుల పాటు ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేయనున్నారు. 7 కుండలవాడ క్షమించు అంటున్న ఆయన అమృత తుల్యంగా పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం గత పాలకులు వికృత పోకడాల ఫలితంగా అపవిత్రమైందని చెబుతున్నారు. జంతు అవశేషాలతో మాలిన్యమైందని, విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టారంటూ ట్వీట్ చేశారు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికి కళంకం తెచ్చిపెట్టిందని తన ట్వీట్లో పేర్కొన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ లో అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, మరి తిరుమల లడ్డూలో కల్తీ జరగడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ప్రాయశ్చిత్తంగా నేటి నుంచి కూడా 11 రోజుల పాటు దీక్ష చేపట్టనున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? అఖిల, ప్రధానంగా తిరుపతి లడ్డూలో జరిగినటువంటి అపచారానికి ప్రాయశ్చిత్తం కోరుతూ ఈ రోజు నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు ప్రాయశ్చిత్తం దీక్ష అనేది చేపట్టనున్నారు. మరికొద్ది సేపట్లో గుంటూరు జిల్లాలోని నంబూరు ప్రాంతంలో ఉన్నటువంటి దశావతార వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఆయన మరికొద్ది సేపట్లో చేరుకొనున్నారు. అంటే 8:30 నుంచి 9 గంటల ప్రాంతంలో డిప్యూటీ సీఎం ఇక్కడికి రానున్నట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామికి సంబంధించి మాలాధారణ ఆయన స్వీకరించనున్నారు. ఆ మాలాధారణ స్వీకరించిన తర్వాత 11 రోజుల పాటు దీక్షను చేపట్టనున్నారు. ఈ దీక్ష యొక్క ఆలోచన విధానం కూడా ప్రధానంగా ఏదైతే తిరుపతి లడ్డూలో కల్తీ చేయడం వల్ల వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా క్షమించాలి, ఏదైతే జరిగినటువంటి అపచారానికి అంతా కూడా మా ప్రజలందరూ కానీ లేకపోతే జరిగినటువంటి మొత్తం ఈ దోషం అంతా కూడా తొలగిపోవాలంటూ కూడా ఈ దీక్షను కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టనున్నారు. ప్రాయశ్చిత్తం సంబంధించినటువంటి దీక్ష అనేది కూడా అనేక రకాలుగా ఉంటాయనే విధంగా కూడా ఆధ్యాత్మికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక సందర్భాల్లో కూడా ఈ దీక్షను అయితే చేపడుతూ ఉంటారనే విధంగా కూడా చాలామంది ఆధ్యాత్మికులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే మాత్రం తిరుపతి లడ్డూకి సంబంధించినటువంటి అంశంలో జరిగినటువంటి అపచారం, దోష నివారణ, వీటన్నిటి అంశాలలో భాగంగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే 11 రోజుల పాటు ఈ దీక్షని చేపట్టనున్నారు. 11 రోజులు ఈ దీక్ష అనంతరం కూడా దశావతార శ్రీ వెంకటేశ్వర స్వామిని నంబూరులో ఆయన దర్శించుకుంటారు. అయితే మొత్తం దర్శన అనంతరం కూడా ఈ దోషానికి సంబంధించి కానీ ఈ దీక్షకు సంబంధించినటువంటి అంశాలు కూడా పూర్తి అవుతాయి అనే విధంగా కూడా వేద పండితులు చెప్తున్నారు. మొత్తం ఈ 11 రోజులు కూడా పూర్తిగా ఈ దీక్షలో పవన్ కళ్యాణ్ ఉండనున్నారు. నియమ నిబంధనలతో జరిగేటటువంటి ఈ దీక్షకు సంబంధించినటువంటి అంశంలో అనేక కఠినమైనటువంటి అంశాలు ఉంటాయి అనే విధంగా కూడా పండితులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఫుడ్కి సంబంధించి కానీ లేకపోతే అనేక అంశాలు చాలా కఠినంగా కూడా ఈ దీక్షని చేపట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ దీక్ష చేపట్టినన్ని రోజులు కూడా వెంకటేశ్వర స్వామి యొక్క మాలాధారంలోనే పవన్ కళ్యాణ్ ఉంటారనే విధంగా కూడా వేద పండితులు అయితే చెప్తున్నారు. మరికొద్ది సేపట్లో ఇక్కడికి డిప్యూటీ సీఎం చేరుకోనున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడికి పోలీసు ఉన్నతాధికారులు కూడా చేరుకుంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈ దీక్ష చేపడుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద సంఖ్యలో కూడా జనసేన పార్టీ వర్గాలతో పాటు అభిమానులు కూడా ఇక్కడికి పవన్ కళ్యాణ్ చూడటానికి వస్తారు. కాబట్టి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా మాలాధారణ సమయంలో కూడా ఎలాంటి కూడా తోపులాటలు కానీ ఇలాంటివి జరగకుండా కూడా ఆలయం లోపల అదేవిధంగా బయట కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆలయానికి సంబంధించినటువంటి అర్చకులు లోపల పవన్ కళ్యాణ్ దీక్షకు సంబంధించి మాలాధారణ ఏదైతే ఉందో ఆ మాలాధారణతో పాటు పూజ కార్యక్రమానికి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఆలయంలో కొనసాగుతుంది. మొత్తంగా ప్రాయశ్చిత్తం దీక్షకు సంబంధించినటువంటి అంశం మాత్రం ఇప్పుడు అంతా కూడా
హాట్ టాపిక్గా మారుతుందనే విధంగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఈ దీక్షకి సంబంధించి మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో అనేక మంది కూడా ఈ దీక్షని వింటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి దీక్ష ఒకటి ఉంటుంది అనే విధంగా కూడా చాలామందికి తెలియనటువంటి పరిస్థితి ఉందనే విధంగా చెప్తున్నారు. ఇలాంటి అంశాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మికంగా దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క దీక్ష అనేది ప్రాచుర్యం చెందుతుందనే విధంగా కూడా చాలామంది వేద పండితులు కూడా చెప్తున్నారు. ఇలాంటి దీక్షలు అనేది చాలా అరుదుగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే కఠినమైనటువంటి నియమ నిబంధనలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ చేసేటటువంటి ఈ దీక్ష సక్సెస్ అవ్వాలి. వెంకటేశ్వర స్వామికి జరిగినటువంటి అపచారం ఏదైతే ఉందో అదంతా కూడా తొలగిపోవాలి అనే విధంగా కూడా అనేక మంది కూడా ఆకాంక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అఖిల. రైట్ శివశంకర్, థ్యాంక్ యూ.